ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దిన మూల వాక్యము రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆసక్తి విషయములో మంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. చూడండి ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నది. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, ప్రభువును సేవించుడి. చూడండి ప్రియులారా, ఈరోజు మనం సంఘాల్లో గమనించినట్లయితే ఒక్కొక్క సంఘములో 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది, 1000 మంది, లక్షల మందిలో మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మందిరములో గడిపేవారు ఉన్నారు, మందిరములో కనిపించేవారు ఉన్నారు. కానీ ఆసక్తి విషయంలో మాత్రము చాలా విషయాలలో వెనకబడి ఉన్నారనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, ఆసక్తి విషయంలో మీరు సోమరులుగా ఉండకూడదు, ఆసక్తి విషయంలో మీరు బద్ధకస్తులుగా ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఆసక్తి కలిగి ఉండాలట. ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలా, ఏ విషయాల్లో ఆసక్తి మనం ఉండకూడదు. దైవికంగా, ఆధ్యాత్మికంగా ఒక క్రైస్తవునిగా మనకు దేని విషయంలో ఆసక్తి ఉండాలి అని అంటే వాక్యము కొన్నిటిని మనకు తెలియచేస్తూ ఉన్నది. లేఖన భాగాల్లో మనం చూద్దాం. చూడండి ప్రియులారా, మొదటిగా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 9వ వచనములు అంటాడు కదా ఆయన, నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచూ ఉన్నది అని అంటాడు. నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను తినేస్తున్నది, భక్షించుచూ ఉన్నది. అవును ప్రియులారా, ఈరోజు సంఘాలకు వెళ్ళే వారిగా మనం ఉన్నాం. దేవుని ఇల్లు విషయములో, దేవుని సంఘం విషయములో, దేవుని ఆరాధించే విషయములో నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు క్రైస్తవుడవా అనేది కాదు, నీవు సంఘములో ఉన్నవాడు అనేది కాదు, నువ్వు సంఘములో దేవుని ఆలయం పట్ల నీకెంత ఆసక్తి ఉన్నది, నీకెంత ఆసక్తి ఉన్నది. కీర్తనకారుడు దావీదు మహారాజు అంటున్నాడు కదా, నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచు ఉన్నది, భక్షించుచు ఉన్నది. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని సన్నిధిలో కనిపించాలా, దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని మందిరం 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 అనేటువంటి ధ్యాస నీకు ఉండాలా. ఆదివారం వెళితే మళ్ళీ ఆదివారం వరకు నీకు మందిర ధ్యాస అనేది లేదనుకో, మందిరంకి వెళ్ళాలనే ఆలోచనే లేదనుకో, నీకు మందిరం మీద ఆసక్తి లేదు. ఈ వాగ్దానము, ఈ వాక్యము నీ జీవితంలో నెరవేర్పు కాదు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని మందిరం విషయంలో కూడా నీవు ఆసక్తి కలిగిన వాడివై, నమ్మకమైన వాడివై ఉండాలని దేవుని లేఖనాలు ప్రియులారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. నీకు దేవుని మందిరం విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు, దేవుని మందిరం పట్ల ఎంత ఆసక్తితో నువ్వు కొనసాగుతున్నావు, దేవుని పరిచర్య విషయంలో నువ్వు ఎంత ఆసక్తి కలిగి నడుస్తున్నావు. చూడండి ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము చివరి వచనాల్లో చూద్దాం. చూడండి 58వ వచనంలో ఇక్కడ ఒక మాట అంటాడు కదా, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని వాక్యం సెలవిస్తుంది. ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు స్థిరం కలిగినటువంటి వారై ఉండి ఎప్పటికీ ఏం చేయాలంటే ఆసక్తి కలిగిన వారై ఉండాలట. దేవుని మందిరం అంటే నీకు ఆసక్తి ఉండాలా, దేవుని మందిరంలో జరిగే కార్యాలంటే నీకు ఆసక్తి ఉండాలా. క్రిస్మస్ వచ్చింది డెకరేషన్లు చేయడానికి, క్రిస్మస్ వచ్చింది డ్యాన్సులు చేయడానికి, ఈరోజు కనపరిచేటువంటి ఆసక్తి
సంఘములో జరిగే ఆరాధనల మీద కానీ, పునరుద్ధానపు సంఘ ఆరాధన మీద కానీ నేటి క్రైస్తవ యువతరానికి కానీ, నేటి క్రైస్తవ సంఘ సమాజంలో ఉన్నటువంటి భక్తకోటి విశ్వాస జనాంగానికి లేకుండా పోయింది. ఆసక్తి కావాలా, పరిచర్య చేసే ఆసక్తి, మందిరం మీద ఆసక్తి నీకున్నదా? ఈరోజు నీకు ఏ ఆసక్తి కలిగి నీవు ఉన్నావు? ఏలియా గురించి చక్కటి వాక్యం మనకు సెలవిస్తుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు కదా, ఏలియా ఆసక్తితో ప్రార్థన చెయ్యగా, ఆసక్తితో ప్రార్థన చెయ్యగా. రోజు ప్రార్థన చేసుకోవాలని ఆసక్తి నీకుందా? రోజు ప్రార్థన చేసే ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? 3 పూటలు తింటున్నావు, 4 పూటలు తింటున్నావు, సరే ఎన్ని పూటలు అన్నా తిని, ఎంతసేపు అన్నా పడుకో, ఎంతసేపు అన్నా కష్టపడు. ప్రార్థన చేసే మనసు ఉందా? ప్రార్థన చేయాలన్న కోరిక నీకుందా? ప్రార్థన చేయాలనే కోరిక, ఆశ, ఆసక్తి నీకుందా? ఏలియా ఆసక్తి కలిగి ఉన్నాడట ప్రార్థన చేయడానికి. ఏలియా ఆసక్తి కలిగి ఉన్నాడట. తాను ప్రార్థన చేసి తన ప్రార్థన ద్వారా భూమి మీదికి పరలోకములో ఉన్నటువంటి ఆ మహోన్నతిని కృప పొందుకొని వర్షం పడేటట్లుగా ప్రార్థన చేయాలని చెప్పి ఏలియా ఆసక్తి కలిగి ఉన్నాడట. ప్రియ సహోదర సహోదరి, ఆసక్తి నీకున్నదా? ఆసక్తి లేకుండగా, ఇలా ఆసక్తి లేకుండగా ఎంతకాలం నీవు వ్యర్థమైన క్రైస్తవుడిగా ఉంటావు, వ్యర్థమైన క్రైస్తవుడిగా జీవిస్తావు? దేవుని మందిరం మీద ఆసక్తి లేదు, దేవుని పరిచర్య మీద ఆసక్తి లేదు, ప్రార్థన చేయాలనే ఆసక్తే నీకు లేదు. ఇంకా నీ దేవుని నమ్ముకోవడం ఎందుకు? దేవి సన్నిధికి వెళ్ళడం ఎందుకు? నామకార్థ క్రైస్తవ జీవితం ఇది మనకు తగదు ప్రియులారా, ఇది మనకు తగదు. చూడండి, లేఖనం సెలవిస్తున్నది చాలా స్పష్టముగా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. వీరి తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సిలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. వీరు తెసలోనికలో ఉన్న సంఘానికంటే గొప్ప సంఘ విశ్వాసులై ఉన్నారట. వీళ్ళు ఈ బెరయా సంఘస్థులట గొప్ప విశ్వాసం కలిగిన వారే కాదట. వాళ్ళు ప్రార్థనాత్మ చేత ఉండిన వారై ప్రతి దినము వాక్యమును వినడానికి, చదవడానికి ఆసక్తి కలిగి ఉన్నారట. మందిరం మీద ఆసక్తి, ప్రార్థన మీద ఆసక్తి, పరిచర్య మీద ఆసక్తి, వాక్యం మీద ఆసక్తి ఉందా? ప్రార్థనలు అనగానే పరిగెడుతుంటావు, మీటింగ్లో పరిగెడుతుంటావు, ఆదివారం టైం అయిపోయిందని పరిగెడుతుంటావు. ఎంతవరకు వాక్యం వింటున్నావు? ఎంతవరకు విన్న వాక్యాన్ని మరలా ఇంటికి వెళ్ళి బైబిల్ తిప్పి చూసుకుంటున్నావు? వాక్యం చెప్పగానే అధ్యాయాలు రాసి పడేస్తారు కదా. ఆ రాసినటువంటి అధ్యాయాలు సేవకుడు కరెక్ట్గా చెప్పాడా లేదని ఎంతవరకు నువ్వు చూస్తున్నావు? ఏం ఆసక్తి ఉంది? ఎందుకు రాసుకుంటున్నావు? ఎందుకు వింటున్నావు? వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, రానున్న దినాల్లో నీకు ప్రార్థన చేసుకోవడానికి సమయం దొరకదు. రానున్న దినాల్లో నీకు వాక్యం చదువుకోవడానికి కూడా సమయం దొరకదు. బైబిలే నీకు దొరకదు. ఇలాంటి దుర్దినాలలోనికి మనం వెళ్తూ ఉండగా ఇకనైనా జ్ఞానోదయం కలిగి మనం జీవించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ప్రియులారా, నువ్వు వాక్యం వినేవాడివేనా? విని దాన్ని చదివేవాడివేనా? పఠించేవాడివేనా? వాక్యం చదువుతున్నావా? ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు మందిరం మీద ఆసక్తి నీకున్నదా? ప్రతిరోజు మందిరంలో ఉన్నటువంటి పరిచర్య మీద నీకు ఆసక్తి ఉన్నదా? చదవండి ఒకసారి, మరలా మూలవాక్యం చదవండి. 12-11 వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలట. తీవ్రత. ఏం తీవ్రత ఉంది? లోకమును చూడాలా, లోకం అనుభవించాలా, లోకంలో తిరగాల, లోకంలో పనులు చేసుకోవాలా, పనులు చూసుకోవాలి. మొత్తం మీద లోకం మీద ఉన్న తీవ్రత, లోకాన్ని అనుభవించాలనే తీవ్రత, వెండి బంగారములు సిరి సంపదను సంపాదించుకోవాలనే తీవ్రత, ఆత్మీయత విషయంలో
దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఉన్నదా నీకు తీవ్రత? ప్రియులారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మారు మనసు పొందుటకు నీకు ఆసక్తి ఉందా? ఒక మాట సూటిగా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందుటకు, రక్షణ పొంది పాడు చేసుకొని తిరుగుతున్న నీకు మారు మనసు పొందే ఆసక్తి ఉందా? రక్షణ లేకుండగా క్రైస్తవుడిగా చెలమన్నవుతూ తిరుగుతున్నటువంటి నీకు ఆసక్తి పొందాలని, మారు మనసు పొందాలని ఆసక్తి నీకున్నదా? ఒకసారి ఆలోచించు. ఎందుకు మనం క్రైస్తవులుగా పేర్లు పెట్టుకుని దేవుని నామాన్ని అవమానపరుస్తూ దేవునికి విరోధంగా జీవిస్తాం? ఎందుకు దేవుని నామాన్ని అవమానపరుస్తాం? దేవుని నామాన్ని అవమానపరచకుండగా, ఆ దేవుని ఉగ్రత పొందకుండగా జీవించండి. దేవుని పేరు పెట్టుకొని దేవుని నామాన్ని మహిమపరచవలసిన మనం అవమానపరిచే విధముగా జీవించకూడదు. క్రైస్తవులుగా ఉండి, క్రైస్తవ సంఘములో ఉండి సంఘానికి చెడ్డ పేరు, కుటుంబానికి చెడ్డ పేరు, దేవునికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మనం జీవించకూడదు. ఆసక్తి కలిగి జీవించాలి. మారు మనసు పొందే ఆసక్తి నీకుందా? ప్రార్థన చేసే ఆసక్తి నీకుందా? వాక్యం చదివే ఆసక్తి నీకుందా? పరిచర్య చేసే ఆసక్తి నీకుందా? ప్రియులారా, మందిరం మీద ఆసక్తి నీకుందా? ఒకసారి ఆలోచించు. ఏ ఆసక్తి కలిగి నువ్వు ఉన్నావు? ఏ ఆసక్తి కలిగి నువ్వు వెంబడిస్తున్నావు? ఒకవేళ మందిరానికి వెళుతూ అధికారం అనేటువంటి దాహం అనే ఆసక్తి కలిగి వెళ్తున్నావా? పదవులని ఆసక్తితో నువ్వు వెళ్తున్నావా? ఏ ఆసక్తి కలిగి నువ్వు వెళ్తున్నావో ఒకసారి నేను నీవే పరిశీలన చేసుకో. ఆత్మ తీవ్రత గలవారమై, ప్రభు సన్నిధి పరిచర్య విషయంలో ఆసక్తి గలవారమై మనం ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి. దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఏ విధంగా అంటే, మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వారిని సాక్ష్యం పొందినట్లుగా దేవుని పరిచర్యలో ఆసక్తి కలిగి నమ్మకమైన వారముగా జీవించుదాం. అట్టి బిరుదు, అట్టి పేరు, అట్టి గొప్ప ధన్యత మనము పొందుకుందాం. అట్టి భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయకముందు ఒక్కసారి ఒక మాట, నువ్వు రక్షణ పొందిన వాడివైనా, రక్షణ పొందని వాడివైనా, మారు మనస్సు పొందే ఆసక్తి నీకుందా? అయితే ఈ రోజు నుంచి నీ జీవితమే గొప్ప మలుపు తిరుగుతుంది. నాతో పాటు ఏకీవించి ప్రార్థించి, పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాల సమయం ఉంది నా ప్రభువా, ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయం నా ప్రభువా, ఈ నేటి ఉదయకాల సమయం నా ప్రభువా, నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నామయ్యా. నాలో మారు మనస్సు లేదయ్యా. అయ్యా, రక్షణ పొంది నిర్లక్ష్యంగా ఉన్నాను, రక్షణ లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నాను. మారు మనస్సు నాకు దయచేయమని, అతి ఆసక్తిని నాలో కలిగించమని, పుట్టించమని, ఆసక్తి లేకుండా లోక ఆశలతో విర్రవీగుతున్నా నాతో మాట్లాడిన దేవా, మారు మనస్సు పొందుకొని నీ మందిరం మీద, ప్రార్థన మీద, వాక్యం మీద, పరిచర్య మీద అయా నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మ తీవ్రత గలవాడనే ఆసక్తి కలిగి ముందుకు సాగుటకు సహాయమని, కృప నడిపింప నాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ వందనాలు.